భారతదేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక విప్లవం, యువ విప్లవంకి నాంది పలికినారు. సామాజిక విప్లవంలో భాగంగా గత 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో నా భూతో నా భవిష్యత్తు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల చేతిలో బందీగా ఉండి అర్నిశలు కష్టపడి పనిచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ నాయకత్వం లభిస్తలేదని సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం తీసుకోవడం పెద్ద సాహసిక నిర్ణయం ఈ దేశంలో. అందులో భాగంగానే ఇవాళ బీహార్ ఎన్నికల్లో ఒక యువకుడు, 25 ఏళ్ళ యువకుడు, పేద యువనేతను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహనత్ నియోజకవర్గం నుండి సాధారణ యువకునికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ప్రజలలోకి పంపింది. అతని ప్రచారం చూస్తుంటే చాలా సంతోషం. సాదాసీదాగా ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్మునికి 2 చేతులు జోడించి కాళ్ళు మొక్కుతూ ప్రచారం చేసుకుంటుండు. అతని పైన ఒక 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్న ప్రబుద్ధుడు కూడా ఇలా ఓడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది కదా రాహుల్ గాంధీ యొక్క దృఢ సంకల్పం. దీనికి భారతదేశంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద నాయకులు కూడా మద్దతు పలికి సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం. యువత కూడా పెద్ద ఎత్తున, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాబో భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు చేపట్టడానికి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయానికి మనమందరము తోడ్పడి పనిచేయాల్సిన అవసరం ఉంది.